హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక సరికొత్త అప్లికేషన్ కోసం తెలుసుకోబోతున్నాం. అది ఏంటంటే లార్క్ ప్లేయర్. ఈ అప్లికేషన్ మనకి దేనికి యూజ్ అవుతుందంటే ఆడియోస్, వీడియోస్ ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ యూజ్ చేసి అప్లికేషన్ అయితే ఓపెన్ చేసి మీకు నేను ఎక్స్ప్లోర్ చేస్తాను. ఓకే, అప్లికేషన్ హోమ్ పేజ్ అయితే ఇది. ఇందులో ఫస్ట్ పైన 3 ఆప్షన్స్ ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. సర్ట్ అంటే మనం ఫర్ సపోజ్ సాంగ్స్ అసెండింగ్లో కావాలా, లెటర్ వైజ్ కావాలా, ఏ విధంగా కావాలనేది మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ దీనిపై క్లిక్ చేస్తే ఆప్షన్స్ అనేవి వస్తాయి. దాన్ని బట్టి మనం సెట్ అనేది చేసుకోవచ్చు. సెట్టింగ్స్లో ఒకసారి మనం ఎక్స్ప్లోర్ చేసి వచ్చేద్దాం. థీమ్స్, ఈక్వలైజర్, రింగ్ టోన్, ఓకే, ఇవన్నీ ఒకసారి మీరు ఎక్స్ప్లోర్ చేయండి. మీరు అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి నెక్స్ట్ వచ్చేసి పైన 7 ట్యాబ్స్ ఉన్నాయి. 6 ట్యాబ్స్ ఉన్నాయి పైన. అవి ఏంటంటో చూసేద్దాం. వీడియోస్, సాంగ్స్, ఇవన్నీ నా మీడియా అంటే ఇంటర్నెట్లో ఏవైతే డౌన్లోడ్ అయ్యి ఉన్నాయో ఆ ఫైల్స్. ప్లేలిస్ట్స్, ఫోల్డర్స్, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటో చెప్తాను ఇప్పుడు నేను. ప్లేలిస్ట్స్ అంటే ఇవి ఆటోమేటిక్గా ఆన్లైన్లో మనం డౌన్లోడ్ చేసి ఉంటాం కదా మీడియా, ఆటోమేటిక్గా క్రియేట్ అయ్యే ప్లేలిస్ట్స్ ఇవి. ఫోల్డర్స్ అంటే మనం క్రియేట్ చేసుకుంటాం కదా ఫైల్ మేనేజర్లో, అవి చూద్దాం. చూసారు కదా, వాటికి డిఫరెన్స్ ఇది. ఆర్టిస్ట్స్ అంటే చూద్దాం. ఆర్టిస్ట్స్ వీళ్ళంతా మనము డౌన్లోడ్ చేస్తాం కదా మీడియా, అది ఆన్లైన్లో, వాటికి అవి అడ్జస్ట్ చేసుకుంటాయి అన్నమాట. ఆల్బమ్స్, ఇవన్నీ మూవీస్ మనం ఎక్కించుకుంటాం కదా, ఆ మూవీస్ అనేవి ఆల్బమ్స్ వైజ్గా ఇక్కడ సెట్ అవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏదో ఒక మీడియాని ప్లే చేసి చూద్దాం మనం. సారీ ఫ్రెండ్స్, నేను ఆడ అయితే ఇవ్వలేను, జస్ట్ ఇందులో ఉండే సెట్టింగ్స్ మీకు చూపిస్తా అంతే. ఓకే, నేను ఒక ఫైల్ అనేది ప్లే చేశాను. లెఫ్ట్ సైడ్కి స్వైప్ చేస్తే యాక్షన్ ప్రీవియస్ అంటే వెనక్కి ట్రాక్కి మనం స్విచ్ అవ్వచ్చు. ప్లే పాజ్ ఇది. నెక్స్ట్ ఓకే, ఇక్కడ ఒక బటన్ ఉంది చూడండి, ఇదేం సౌండ్ అంటే ఇదేం చెప్పట్లేదు. ఇది లైక్ చేసుకోవడానికి మనం సాంగ్స్లోకి వెళ్తుంది.
లిరిక్స్ ఒకవేళ ఈ సాంగ్కి లిరిక్స్ కనుక ఉన్నట్టయితే దీనిపై క్లిక్ చేస్తే లిరిక్స్ అనేది జనరేట్ అవుతుంది. లిస్ట్ ఇవి కూడా కొన్ని సాంగ్సే మనం ప్లే చేసుకోవచ్చు. ఓకే, చూసారు కదా అప్లికేషన్ అయితే ఇది. ఈ అప్లికేషన్ ఎవరికైతే కావాలో ఈజీగా నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తా, అక్కడ నుండి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.